గెలుపు మాదే అంటున్నారు చిల్కానగర్ డివిజన్ సిపిఎం అభ్యర్థి కొండోజు భాగ్యలక్ష్మి అశోక్చారి. ఉప్పల్ సర్కిల్ 7వ డివిజన్ చిల్కానగర్ లో సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండోజు భాగ్యలక్ష్మి అశోక్చారి చిల్కానగర్ డివిజన్ లో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీకి ప్రజలు మంచి స్పందన వస్తుందని అన్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన చూసి ఖచ్చితంగా గెలుపు మాదే అంటున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సిపిఎం పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. 7th వార్డు చిల్కానగర్ అభ్యర్థి సిపిఐ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి కొండోజీ భాగ్యలక్ష్మి గారు బరిలో నిలబడ్డారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈరోజు మేము ప్రచారం చేస్తుంటే వాళ్ళందరూ సిపిఎం పార్టీ ప్రజలలో నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. మహిళల కోసం, పేద ప్రజల కోసము, మిడిల్ క్లాస్ ప్రజల కోసం, అందరి కోసము ఈరోజు పోరాటాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని అందరూ కూడా ఆశీర్వదించి ఖచ్చితంగా మీరు గెలుస్తారు, కొండోజీ భాగ్యలక్ష్మి గారిని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పేసి అందరూ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. ప్రజల కోసం మేము పనిచేస్తాం కాబట్టి కొండోజీ భాగ్యలక్ష్మి గారిని తప్పకుండా ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని చెప్పేసి అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా మేము అడుగుతూ ఉన్నాము. అందరూ కూడా ఈ పద్ధతిగానే చెప్తా ఉన్నారు. అందుకే మేము నిరంతరం ప్రజలలో ఉండి పనిచేస్తూ ఉన్నాము. అందుకని ఈరోజు భాగ్యలక్ష్మి గారిని గెలిపిస్తే ఇంకా మేము ప్రజలలో ఉండి నిరంతరం పనిచేయడానికి 7th డివిజన్ని అభివృద్ధి చేయడానికి మేము ముందుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా, దేశంలో ప్రభుత్వాలు కానీ, రాష్ట్రంలో ప్రభుత్వాలు కానీ, ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా ప్రజల్ని ఏ రకంగా వాళ్ళు ఆడుకొని వాళ్ళ హామీలు కూడా నీళ్ళల్లో మూటలుగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రజలందరూ కూడా వామపక్ష పార్టీలని ముందుకు తీసుకురావాలని చెప్పేసి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చిల్కానగర్ 7వ డివిజన్ నుంచి సిపిఐఎం మిత్రపక్షాలు బలపరిచినటువంటి అభ్యర్థి సిపిఎం నుండి కొండోజు భాగ్యలక్ష్మి గారు పోటీలో ఉన్నారు. మరి వామపక్షాలు బలపరిచినటువంటి అభ్యర్థి భాగ్యలక్ష్మి. అదేవిధంగా ఈరోజు మేము ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపట్టినాము. మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎవరు కూడా అన్న మీరున్నారా, ఎర్ర జెండా మాది, ఎన్నో ఏళ్ళ కింద మాది ఎర్ర జెండానే అన్న అని కూడా ముందుకు వచ్చి మా ఓటు మీకు ఖచ్చితంగా వేసి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నారు. మరి 7వ డివిజన్కు సంబంధించి చిల్కానగర్ 7వ డివిజన్కు సంబంధించి ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉన్నది. అదేవిధంగా నాలాలు, మోరీలు కూడా అక్కడక్కడ మూసివేయడం జరిగింది. మొన్న వచ్చిన వర్షాలకు బీభత్సం ఇక్కడ ఈ పక్కనే మల్లికార్జున నగర్లో ఒక దేవేందర్ నగరు, నాచారము, కంపెనీ వాటర్ పెద్ద లైన్ ఒకటి ఉన్నది. ఆ లైను ఇక్కడ నుంచి ఒక 5 ఫీట్ల వెడల్పుతో ఉన్నది ఆ పెద్ద లైను. ఆ పెద్ద లైనే పొంగి ఈడ పెద్ద వరదొచ్చి కొట్టుకుపోయేంత నీరు మల్లికార్జున నగర్లో వచ్చింది. మరి ఆ వచ్చిన నీళ్ళు ఇళ్లలో చేరి డ్రైనేజీలు అవి ఇవి అస్తవ్యస్తమైనవి. ఇక్కడ ఆ సమస్య లేకుండా చేస్తామని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సందర్భంగా మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మొన్న వర్షాలకు ఇళ్లకు నీళ్ళు వచ్చిన వాళ్ళకు ప్రతి ఇంటికి కూడా 10,000 రూపాయలు రాలేదు. అదే వితంతు పింఛన్లు కూడా సరిగ్గా లేవు. అందరూ కూడా 66 ఏళ్ళు దాటి ఉన్న వాళ్ళకు కూడా ఇప్పటివరకు పింఛన్లు లేవు. వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఇప్పటివరకు 57 ఏళ్ళకే పింఛన్ ఇస్తా అన్నాడు. 66 ఏళ్ళు ఉన్నా కానీ ఇప్పటివరకు పింఛన్ రావట్లేదని చెప్పేసి సభాముఖంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనకు ఈ చిల్కానగర్ అభివృద్ధులు ఉండాలా. మనది సిపిఐఎం పార్టీ మన క్యాండిడేట్ కూడా భాగ్యలక్ష్మి గారు హామీ ఇస్తూ ఉన్నారు. ఏ పని ఉన్నా, ఏ కరెంటు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇక్కడ కమిటీలు కానీ, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ సాల్వ్ చేస్తా అని చెప్పేసి మనకు హామీ ఇస్తూ ఉన్నారు. మరి మిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు. సిపిఐఎంని అందరూ మన బలపరిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ